మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై విజయనగరం జిల్లా జనసేన నేత తుమ్మి లక్ష్మీరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పేరును నెయ్యరెడ్డి అని నామకరణం చేయాలని ఎద్దేవా చేశారు. ఇలాంటి అవినీతి జగన్ కు సింపుల్ అన్న ఆమె కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేయడం ఏంటని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై వైసీపీ ఘోర అపచారం చేసిందని మండిపడ్డారు. మభ్యపెట్టి గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడం మభ్యపడడం అనేది నిజం కాబట్టే ప్రజలు ఎక్కడ కూర్చుని పెట్టారో అక్కడ కూర్చుని పెట్టారు. కాకపోతే మన భారతీయ సనాతన ధర్మం పైన మన యొక్క మనోభావాల పైన దెబ్బతీసేందుకు కేవలం డబ్బు మయంతో కేవలం డబ్బు కోసం ఏకంగా ఒక ధర్మాన్ని సనాతన ధర్మాన్నే మభ్యపెట్టి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు ఈరోజు అపవిత్రం చేశారని అంటే వాళ్ళు ఎంతకు తెగించారో ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మన సనాతన ధర్మాన్ని ఎంత బలంగా నమ్ముతామో అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని వెంకటేశ్వర స్వామిని కూడా వైకుంఠం లాంటి తిరుపతిని కూడా అంతే బలంగా మనం నమ్ముతాం. అక్కడికి వెళ్తే స్వామివారిని స్వయంగా చూసినట్టు ఉంటుందని మనం చాలా ఆనందపడతాం. అలాంటి స్వామివారి ప్రసాదాన్ని వాళ్ళు కల్తీ చేశారని అంటే వాళ్ళు ఇంతకు మించి ఇంకా ఏమైనా చేయగలరు. ఎందుకంటే బాబాయిని గొడ్డలతో చంపి ఇది గుండెపోటని చిత్రీకరించిన వాళ్ళకి ఇది పెద్ద లెక్క కాకపోవచ్చు. కాకపోతే మనం ఎంతో పవిత్రంగా చూసి ఎంతో గౌరవంగా స్వీకరించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదంలో కలిపి నెయ్యిని కూడా వాళ్ళు అపవిత్రం చేసి డబ్బులు చేసుకున్నారని అంటే వాళ్ళు